అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. హౌస్ సర్జన్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. తర్వాత పబ్లిక్ హెల్త్ పోస్ట్ పడింది. ఇందులో పనిచేసే 2 నెలల్లోనూ మొదటి నెల ప్రతిరోజు ఒక్కో ప్రదేశానికి వెళ్ళి వస్తుండాలి. 10 మంది హౌస్ సర్జన్లు పనిచేసేవాళ్ళం. చేతిలో జీపు వ్యాను ఉండేవి. అందరం వాటిలో ఎక్కి ఒకరోజు హోటళ్ల తనిఖీ, ఒకరోజు కిరాణా కొట్లకు వెళ్ళి ఆహారంలో కల్తీ చేసేవారిని పట్టుకోవడానికి, ఒకరోజు బీసీజీ వ్యాక్సినేషన్లు ఇవ్వటానికి చిన్న చిన్న స్కూళ్లకు, మరో రోజు దగ్గరలో ఉన్న కుష్ఠరోగుల కాలనీకి తనిఖీకి వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు ఊళ్ళోని పెద్ద పెద్ద పారిశ్రామిక కేంద్రాలు, అక్కడి ఆరోగ్య పరిస్థితులు చూసి వచ్చేవాళ్ళం. లేకపోతే మలేరియా డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ దేశంలోని మలేరియాను రూపుమాపే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించి, అక్కడి ఆఫీసర్తో ఊళ్ళోని మురికి ప్రాంతాలలోని కొన్ని ఇళ్లలో ప్రవేశించి అక్కడి బావుల స్థితిగతులు పరీక్షించి నీటిని తోడి అందులో మలేరియాని కలిగించే దోమల పూర్వదశ అయిన లార్వా ఉన్నాయేమో చూచి డీడీటీ చల్లి వచ్చేవాళ్ళం. లేకపోతే దగ్గర పల్లెలోని ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళి అందులోని స్టాఫ్ ఆ హాస్పిటల్ పనిచేసే విధానము గమనించేవాళ్ళం. 2వ నెలలో అక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉన్న తాడిపర్తి అనే గ్రామంలో ఉండిపోయాం. రోజు ఉదయమే అందరం బయలుదేరి ఇంటింటికి వెళ్ళడం, ప్రతి కుటుంబంలోని సభ్యుల పేర్ల జాబితా సేకరించటం, వారందరి యోగక్షేమాలు విచారించటం, నిశితంగా పరీక్ష చేయటం, వారికి ఆరోగ్య సూత్రాలు వల్లించటం, ఎవరైనా అనారోగ్యంగా కనిపిస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం, వాళ్ళు ఏమి తింటారని అడగటం, బియ్యం ఎంత పోసుకుంటారు, తూకం ఎంత, కూరలేమి తింటారు, ఎంతెంత తింటారు, నెయ్యి ఎంత, నూనె ఎంత అని విచారణ చేసి వివరాలు సేకరించడం, బసకు వచ్చాక వాటి ఆహారపు విలువలను నిర్ణయించటం, దాన్ని బట్టి ఆహార స్థితిగతుల్ని అంచనా వేయటం. ఇది పని. కొందరు నవ్వుకునేవారు, కొందరు వెక్కిరించేవారు, కొందరు నిజాయితీగా సమాధానాలు ఇచ్చేవారు. ఈ పనంతా ఉదయం 2-3 గంటలు తిరిగేసరికి అయిపోయేది. ఇక అప్పటి నుంచి పేకాడుకోవటం, లేకపోతే ఊరు ఎలా ఉందా అని 4 మూలలా చూచి రావటం, కొండలెక్కటం. ఇక పోతే మెస్లో ఇవాళ ఏం కూర చేసుకుందామని, ఏం పచ్చడి చేసుకుందామని వాదులాడుకోవటం, అభిప్రాయాలు ఏకీభవించకపోతే దెబ్బలాడుకోవటం, ఇలా ఉండేది. నేను బాగా పేకాడగలనని చాలామందికి తెలియదు. లిటరేచర్ ఆడినప్పుడల్లా నేను ఉన్న పార్టీయే గెలుస్తుండేది. ఏమిటో అనుకున్నాం. మధు అన్ని విషయాల్లోనూ గట్టివాడే, పేకాట దంచేస్తున్నాడు అని ఆశ్చర్యం వెలిబుచ్చారు. మా అందరికీ బాస్ అక్కడ హెల్త్ ఆఫీసర్. సాయంత్రం అవ్వగానే అతను, అతని స్నేహితులు గెస్ట్ హౌస్లో చేరి డబ్బు పెట్టి పేకాడుకునేవారు. కొన్నాళ్లకు మా హౌస్ సర్జన్లు కూడా డబ్బుతో ఆడటం మొదలుపెట్టారు. నన్ను రమ్మని పిలిచారు. నేను రానని మృదువుగా చెప్పి తప్పించుకున్నాను. మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి కావలసినంత తీరిక. మధ్యాహ్నం గదిలోనే కూర్చుని ఏమైనా పుస్తకం చదువుకుంటూ కూర్చునేవాణ్ణి. నాకు చదువంటే ఇష్టం. ఒక మెడికల్ పుస్తకాలే కాదు, టైం ఉండాలే గాని కనబడినవన్నీ చదువుతాను. వార్తాపత్రిక ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదవందే తోచదు రోజు. అట్లాగే సాహిత్యం, ఇంగ్లీషు, తెలుగు క్లాసిక్స్ అన్నీ వీలైనంత వరకు చదువుతూనే ఉన్నాను. ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి చరిత్ర, సంస్కృతి వీటి గురించి చదవాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉండేది. మా క్వార్టర్స్కి దగ్గరగానే శ్మశానం ఉంది. సాయంత్రాలు ఒక్కడిని అటువైపు వ్యాహాలికి వెళ్ళి పుర్రెలు, బొమికలు మధ్య నుంచి నడుస్తూ పోయి ఏ చెట్టు క్రిందనో కొంతసేపు కూర్చుని గడిపేవాణ్ణి. చిన్న ఊరు అయినా రోజు ఏదో ఒక మూల కాష్టం తగలడుతూనే ఉండేది. అలా ఏకాంతంగా కూర్చుని అలాంటి ప్రదేశంలో గడుపుతుంటే కాసేపు హాయిగా పిల్లనగ్రోవి వాయించుకోవాలని కోరిక రగిలేది. నా చిన్నతనాన మా ఊళ్ళో గుడి మండపం మీద కూర్చుని ఏటి ఒడ్డున కూర్చుని పిల్లనగ్రోవి తనివి తీరా వాయించుకుంటూ ఉండేవాణ్ణి. అందరితో కలిసి ఉంటున్నా, సమానంగానే ఉంటున్నట్లు బయటకు కనిపిస్తున్నా అవకాశం చూసుకుని తోటల్లోకి, ఊరు బయట ఉన్న అడవిలోకి వెళ్ళి ఏకాంతంగా తిరుగుతూ ఉండేవాణ్ణి. పిల్లనగ్రోవి ఊదుతూ అలా తిరుగుతుంటే ఇదిగో మధు ఇక్కడ ఉన్నాడు అని మా పెద్దవాళ్ళు నన్ను వెతుకుంటూ వచ్చి పట్టుకున్న సందర్భాలు అనేకమున్నాయి. ఇప్పుడు ఈ శ్మశానంలో సంచరిస్తూ చెట్టు కింద కూర్చుని పేరు తెలియని పువ్వుల్ని చూస్తూ నిట్టూర్పులు విడుస్తూ కాలం గడుపుతుంటే ప్రపంచంలో నా అంతటి ఒంటరి ఇంకెవరూ లేరనిపిస్తుంది. నేను ఇతరులు నన్ను భరించలేనంతటి ఒంటరిని. నేనెందుకో పుట్టాను. ఈ అశాంతిలో నుండి పుట్టిన ఏకాగ్రతలో ఇతర ఆకర్షణలకు చోటు లేదు. ఇతరులకు ప్రవేశం లేనంతటి ఇరుకు హృదయం నాది అనిపిస్తూ ఉండేది.
ఆదివారం పూట సెలవు, అందుకని శనివారం ఉదయమే పని అయిపోయాక బస్సులో వెళ్ళిపోయి ఆ 2 రోజులు అక్కడే గడిపి తిరిగి సోమవారం తెల్లవారుజామునే బయలుదేరి తాడిపర్తికి వచ్చేసేవాళ్ళం. ఒకసారి అలా వచ్చినప్పుడు ఓ దుర్వార్త తెలిసింది. రంగయ్య గారి పుత్రుడు మరణించాడని. ఆయనకు పెళ్ళైన 12 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. ఒక్కడే కలిగాడు. తర్వాత బహుశా ముందు ముందు ఇంకా కలగకపోవచ్చు కూడా. ఆ కుర్రాడి పోలియో వ్యాక్సిన్ కోసమే ఒకసారి మేమిద్దరం రాత్రంతా ఆయన కారులో లారీ ఆఫీసుల చుట్టూ తిరిగింది. పిల్లవాడు ఎపెండిసైటిస్ వచ్చి పోయాడని తెలిసింది. ఆ సమయానికి రంగయ్య గారు ఊళ్ళో లేరట. పిల్లవాడు విపరీతంగా బాధపడటం చూచి ఆయన భార్య కంగారు పడి ఏం చేయాలో తోచక చివరకు హాస్పిటల్కు తీసుకువచ్చింది. అప్పటికప్పుడు ఆపరేషన్ చేయాలి. ఆ రోజు S1 యూనిట్ వారిది డ్యూటీ. సర్జరీ చీఫ్ స్వయంగా ఆపరేషన్ చేశారు. అయినా ఫలితం దక్కలేదు. తర్వాత ఒక గంట సేపటి కన్నా ఎక్కువ బ్రతకలేదు పిల్లవాడు. అది రంగయ్య గారి దురదృష్టం. అదే థియేటర్లో ఎంతోమంది పసిగుడ్డులకు ఆపరేషన్ చేసి ఆయన ప్రాణదానం చేశాడు. అదే తన వరకు వచ్చేసరికి విధి బెడిసికొట్టింది. ఈ వార్త విన్నాక రంగయ్య గారిని చూడ్డానికి వెళ్ళాను. ఆయన తన ఆఫీస్ రూమ్ కిటికీలోంచి శూన్యంలోకి చూస్తున్నట్లుగా కూర్చుని ఉన్నాడు. ముఖం ఒక ప్రక్క నుంచి మాత్రం కనిపిస్తోంది. అతి గంభీరంగా, నిర్మలంగా పసివాడి వలె కనిపించాడు. ఆ సమయంలో ఆయన్ని పలకరించడానికి మనస్కరించలేదు. ఒక నిమిషం మౌనంగా నిలబడి వెనక్కి తిరిగి వచ్చేశాను. అప్పుడే కాదు, ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆయన ఎదుట ఆ ప్రసక్తి తీసుకురావడానికి ధైర్యం చాలలేదు. అలాగే మరో శనివారం వెళ్ళినప్పుడు ఇంకో దుర్వార్త తెలిసింది. ఆ సంగతి మృదుల చెప్పింది. ఆమెను కలుసుకునేందుకు గైనిక్ వార్డుకు వెళ్ళినప్పుడు ఈ విషయం విన్నావా అంది తడబడే కంఠంతో. ఆమె ముఖం వాడిపోయింది. ఏమిటి మృదులా? కూర్చో చెబుతాను. ఇద్దరం ఎదురెదురుగా కుర్చీలో కూర్చున్నాం. నా ముఖంలోకి దీనంగా చూస్తూ మృదులా, సూపరింటెండెంట్ రాజుగారిని ట్రాప్ చేసి ఆయన మీద లంచం తీసుకున్నాడన్న నేరం ఆరోపించారు అంది. నా శరీరం గగ్గురు పొడిచింది. ఏం జరిగిందో వివరంగా చెప్పు అన్నాను. ఈవేళ ఉదయం రాజుగారింటికి పేషెంట్నని చెప్పుకుంటూ ఎవడో లుంగివాడు వెళ్ళాడట. ఆయన అప్పటికి డ్రెస్ చేసుకుని హాస్పిటల్కి బయలుదేరబోతున్నాడట. కడుపులో నొప్పి అని బాధపడిపోతుంటే జాలి తలిచి అక్కడే పరీక్ష చేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వమని చెప్పాడట. కన్సల్టేషన్ ఫీజుని చెప్పి డబ్బు పెట్టి ఉన్న కవరు ఆయన చేతికి పేషెంట్ అందియగానే మామూలుగా చూసుకోకుండానే ఆ కవరు కోటు జేబులో పెట్టుకుని కారులో హాస్పిటల్కి వెళ్ళిపోయారట. అరగంట తిరగకుండానే ఆయన ఆఫీస్ గదికి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చారు. మీరు లంచం తీసుకున్నారనే అభియోగం ఉంది, సోదా చేయడానికి వచ్చాం అన్నాడుట. లంచమేమిటని రాజుగారు తెల్లబోతుంటే కడుపు నొప్పితో బాధపడే ఓ పేషెంట్ దగ్గర బెడ్ ఇప్పిస్తానని 100 రూపాయలు తీసుకున్నట్లు సాక్ష్యం ఉంది అన్నట్ట ఇన్స్పెక్టర్. 100 రూపాయలు కాదు, పరీక్ష చేసినందుకు ఫీజు కింద 25 రూపాయలు ఇచ్చాడు, కావాలిస్తే చూసుకోండి అని రాజుగారు కోటు జేబులోంచి కవరు తీసి అందించారట. తీరా చూస్తే అందులో 100 రూపాయల నోటుంది. ఆ నోటు నంబరు ఇన్స్పెక్టర్ దగ్గరున్న నెంబర్తో టాలీ అయింది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంది. కలెక్టర్ గాని డిఎస్పీ గాని ఫోన్ ద్వారానైనా జామీన్ ఇస్తే వెళ్ళిపోతాను అన్నట్ట ఇన్స్పెక్టర్. రాజుగారు విభ్రాంతి నుండి తేరుకుని కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన జామీన్ ఇస్తానన్నాడుట. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడుట. అది జరిగింది అన్నది మృదుల గుక్క తిప్పుకోకుండా ఆవేశపడుతూ. ఎందుకనో ఏనాటికైనా ఇలా జరుగుతుందని నాకు అనిపిస్తూ ఉండేది. ప్రపంచంలో గొప్పవాడుగా కానీ మంచివాడుగా కానీ ఉన్నవాడు కూడా విరోధుల్ని పెంచుకుంటూ ఉంటాడు. తన ఉన్నత మనస్తత్వం ద్వారా, సంఘంలో తనకున్న పలుకుబడి ద్వారా ఏ సభల్లో చూసినా, ఏ సమావేశాల్లో చూసినా అగ్రస్థానం వహించడం ద్వారా రాజుగారు విరోధుల్ని పెంచుకున్నాడు. అంతేగాక హాస్పిటల్లో కూడా ఆయనంటే చాలామందికి గిట్టలేదు. అవినీతిగా ప్రవర్తించిన అనేక మందికి ఆయన సింహస్వప్నంగా తయారైనాడు. అర్ధరాత్రి పూట హఠాత్తుగా విజిట్ చేస్తూ ఉండేవాడు. ఆయన బెడ్ ఇస్తానని చెప్పి లంచం తీసుకున్నాడన్న మాట నేను కలలో కూడా నమ్మను. ఆయన్ని ఈ విషవలయంలోకి ఇరికించాలని చాటుగా ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈనాడు ఏ సిఐడి డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తో ఆయన ఇంటికి రోగిగా నటిస్తూ వచ్చి గుట్టుగా తన పని చేసుకుపోయాడు. ఆయన అమాయకంగా ఈ ఊబిలో దిగబడిపోయాడు. మృదులకు నాకు కూడా ఆయనంటే ఎనలేని గౌరవం. ఆయన దగ్గర పనిచేసేటప్పుడు ఎన్నో తెలియని విషయాలు, సద్గుణాలు నేర్చుకున్నాం. ఈ వార్త విన్నాక పాతాళానికి కృంగిపోయినట్లయింది. నిజ జీవితం మనుగడలో ఎన్నోసార్లు మన ప్రభుత్వానికి కళ్ళు చెవులు లేవని మనకు స్ఫురిస్తూ ఉంటుంది. ఎక్కడ దోషం ఉన్నదో గుర్తించలేదు. పైగా ఇలాంటి వికృతమైన తప్పటడుగులు.
ఈ సత్యం మరీ గట్టిగా ఇప్పుడు స్ఫురించింది. మనిషి, నీకు ఈ గడ్డపైన గౌరవం లభించదు. నీలో ఏవైనా దివ్యశక్తులుంటే అవన్నీ చంపిపారేస్తుంది మట్టి. నీ ఉనికి ఎప్పుడే విధంగా మారుతుందో దురూహ్యం. సరైన న్యాయం జరగదు నీకిక్కడ. ఊరికే పైకి రావాలని ఆశించకు అని ఆక్రోశించాను. ఉన్నత చదువులకని గాని, ఉద్యోగ ధర్మం మీద గాని విదేశాలకు వెళ్ళి తిరిగి మన దేశానికి రానిచ్చగించని వ్యక్తుల్ని చూసి నేను ఇదివరకు ఈసడించుకునేవాణ్ణి. వారందరినీ ఈ క్షణంలో క్షమించేశాను. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగింది మృదుల. చెబుతాను అన్నాను పరధ్యానంగా. మనసులో ఒక ఆలోచన మెదిలి లేచి నిల్చుని, మృదుల, రాజుగారింటికి వెళ్ళి వద్దాం పదా అన్నాను. ఆమె కూడా వెంటనే లేచి నిల్చుని పద వెళ్దాం అని కదిలింది. ఇద్దరం కలిసి బయటకు వచ్చాము. సూపరింటెండెంట్ గారి ఇల్లు అక్కడికి 1/2 మైలు దూరం పైగా ఉంది. అయినా నడవటానికే నిశ్చయించుకుని ఇద్దరం పరధ్యానంగా నడుస్తున్నాం. మధ్య మధ్య ఉండి ఉండి మృదుల ఒక మాట మాట్లాడుతోంది. నేనేదో మెల్లిగా సమాధానం చెబుతున్నాను. మేము వెళ్ళేసరికి దయానందరాజు గారు లోపలెక్కడో ఉన్నారు. మా పిలుపు విని బయటకు వచ్చారు. అప్పటిదాకా బద్ధకంగా పడుకుని లేచి వచ్చినట్లుంది. ముఖం కళావిహీనంగా ఉండి వడలిపోయి ఉంది. మమ్మల్ని చూసి బలవంతాన చిరునవ్వు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ, ఓ మీరా, రండి అని మమ్మల్ని కుర్చీలో కూర్చోమని ఆయన కూడా మాకెదురుగా కూర్చున్నాడు. బహుశా అప్పటికి పరామర్శ చేయడానికి ఎంతమంది వచ్చి ఉంటారో. నేను కొద్దిగా లజ్జితున్నైనాను. ఇప్పుడు ఏ వార్డులో పనిచేస్తున్నారు మీరిద్దరూ అని అడిగారు. జవాబు చెప్పాము. లుంగీ కట్టుకుని పైన చొక్కా వేసుకుని అతి నిరాడంబరంగా ఉన్నారు. ఏ వేషంలో ఉన్నా, ఎంత దిగుల్లో ఉన్నా ఆయనలో హుందాతనం మాత్రం చెరిగిపోలేదు. ఎలా ఉంది మీ హౌస్ సర్జెన్సీ? మళ్ళీ యాంత్రికమైన ప్రశ్న, యాంత్రికమైన జవాబులు. మీ లైఫ్లోకెల్లా ఇదే బెస్ట్ పీరియడ్. ఏమైనా నేర్చుకున్నా, ఎంజాయ్ చేసినా ఇదే సమయం. నేను చదువుకునే రోజుల్లో క్లాస్ అంతట్లోకి అల్లరిగా తిరిగేవాణ్ణి. స్పోర్ట్స్లో కూడా అన్నీ ఫస్ట్ నేనే. ఇహ చదువు అంటుండగా దుఃఖం ఆపుకుందామని ప్రయత్నిస్తూ ఆగక బలవంతంగా బయటకు దూకే రోదన. ఆయన ముఖం నల్లబడిపోయింది. మాట మధ్యలోనే ఆపేసి మా ఇద్దరి వంక నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నారు. నా మిస్సెస్ అన్నారు పొడిగా. ఎంత చెప్పినా వినటం లేదు. పొద్దుటి నుంచి ఒకటే ఏడుపు. అన్నం లేదు, నీళ్లు లేవు. తను చచ్చిపోతానంటుంది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. ఇన్నాళ్ళు ఆయన్ని పెద్ద ఫిజీషియన్గా, నిశితమైన కార్యదక్షినిగానే చూశాను. ఇప్పుడు సామాన్య మానవుడిగా చూస్తున్నాను. మృదులకు కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి. జరిగిందానికి మేము చాలా గాద్గదికంగా అని వాక్యం పూర్తి చేయలేక తలదించుకుంది. ఏం చేస్తామమ్మా అన్నాడాయన నిర్మలమైన మందహాసంతో. మీ వంటి మంచి మనసు ఆదరాభిమానాలు పొందగలగటమే చివరికి అదృష్టంగా మిగిలింది. పొద్దుటి నుంచి ఎంతోమంది విద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఇతర డాక్టర్లు వచ్చి సానుభూతి తెలిపి వెళ్ళారు. కానీ దోషి మీద సానుభూతి ఏమిటి? అమాయకత్వం కాకపోతే? మీరు దోష ఎన్నటికీ కాదు అంది ఆవేశంగా మృదుల తల త్రిప్పుతూ. మరి దోషి కాకపోతే ఇంత తతంగం ఎందుకు జరుగుతుంది మిస్ మృదుల? అది వారి అవివేకం. కళ్ళు మూసుకుపోయాయి వాళ్ళకి. రాజుగారు కొద్ది క్షణాలు ఎటో చూస్తూ మౌనంగా ఊరుకున్నారు. తర్వాత తల పంకిస్తూ మెల్లగా, ఇంత దూరం వచ్చాక ఏ పరిణామమైనా జరగవచ్చు. కానీ సస్పెన్షన్ ఆర్డర్ వేసి ఆ అవమానం కూడా నెత్తిన రుద్దకుండా ఉంటే చాలు అన్నారు. ఆ మాటలు అంటున్నప్పుడు ఆయన ముఖంలో కనిపించిన భావాలు జీవితంలో మర్చిపోలేదు. ఒక రాజకీయవేత్త జీవిత దశల్లో పంచరంగుల దృశ్యంలో పరాకాష్ఠను అనుభవించి పరిస్థితులు అనుకూలించక పదవులు కోల్పోయి తిరిగి సామాన్య పౌరునిగా మిగిలిపోతే అది సహజంగానే కనిపిస్తుంది. కానీ ఒక ఆఫీసరు రివర్ట్ అయినా, సస్పెండ్ అయినా చాలా అస్వాభావికంగా గోచరిస్తుంది. రాజుగారు ఇంకా ఓ 5-6 ఏళ్లలో రిటైర్ అవుతారు. ఈ దశలో హితవు కాని ఓ మలుపు. మళ్ళీ కొత్త సమస్యలు, కొత్త పరిణామాలు, కొత్త జీవితం, కొత్త బాట నిర్ణయించుకోవాలి. తర్వాత అక్కడ ఓ అరగంట కూర్చున్నాం. వారి అమ్మాయి కాఫీ తెచ్చి ఇచ్చింది ముగ్గురికి. ఈ సున్నితమైన పరిస్థితిలో ఆతిథ్యం స్వీకరించటం ఎబ్బట్టుగా తోచింది మాకు. అయినా బలవంతం చేయటం వల్ల తీసుకోక తప్పలేదు. ఎన్నో కబుర్లు చెప్పారు రాజుగారు. తన బాల్యం, చదువు, ఆటలు, కుటుంబ పరిస్థితులు, కష్టాలు, ఉద్యోగం, పిల్లలు, సమాజం అన్నీ వివరించారు. ఎవరూ నమ్మరు. ఒక్క పైసా కూడా నిలవ చేయలేదు. ఇన్నేళ్ళు ఉద్యోగం చేసి కూడా ఇల్లు కూడా కొనుక్కోలేకపోయాను. ఆయన మాటల్లో విచారం ధ్వనించింది. ఇహ అట్టేసేపు ఆయన టైం తీసుకోవటం మంచిది కాదని ఇద్దరం లేచి సెలవు తీసుకుని నెమ్మదిగా బయలుదేరాం. భారంగా అడుగులు వేస్తున్నాం. నన్ను మా ఇంటి దగ్గర దించి వెళ్ళవు?
చీకట్లో నాకు ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంటుంది అంది మృదుల ప్రాధేయపడుతున్నట్లు. అలాగే పద, కానీ రిక్షాలో పోకూడదు. ఏమీ లేదు, ఇంత దూరం నడిస్తే సున్నితమైన నీ పాదాలు కందిపోతాయని. ఆహా, వార్డులో గంటలకు గంటలు నిల్చుంటే కందిపోని పాదాలు కాస్త దూరం నడిస్తే అరిగిపోవులే. నేను నవ్వి ఆమె ప్రక్కనే నడవసాగాను. కాస్త మెల్లగా అడుగులు వేయి, ఇల్లు త్వరగా వచ్చేయటం నాకు బాగుండదు అంది మృదుల. కొన్ని చెరగని ఇష్టాలుంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి అనుభూతుల్లోనూ అవి అలాగే నిలబడి ఉంటాయి. మరో 15 నిమిషాలు గడిచేసరికి మృదుల విశాలమైన భవంతి ముందుకు ఇద్దరం చేరుకున్నాం. చీకట్లో గేటుకు ఆనుకుని నిలబడింది మృదుల. లోపల గోడకు కట్టేసిన ఆల్సేషియన్ ఆమె ఉనికిని గమనించిగాను అరుస్తోంది. మేడ మీది విశాలమైన గదుల్లో దీపాలన్నీ వెలుగుతున్నాయి. లోపలికి రాకూడదు అంది. యథాలాపంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆమె మాటల్లో ఎంత బరువుందో నాకు తెలుసు. ఈసారి వస్తాను, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆలస్యమైపోయిందా? దేనికి? మృదుల నవ్వింది. మళ్ళీ తనే అంది వెంటనే. ఈసారికి హద్దులు లేవు. ఏం కాదు. ఈ భూమి మీద నాకు అత్యంత ఆహ్లాదం కలిగించే ప్రదేశం నీ చుట్టూ ఉన్న 100 గజాలు. సెలవు అని అక్కడి నుంచి కదిలి ముందుకు సాగిపోయాను. బహుశా మృదుల నిశ్చేష్టురాలే కళ్ళప్పగించి చూస్తూ నిలబడి ఉంటుంది నేను కనుమరుగైపోయే వరకు. అలా సాఫీగా అయిపోయింది తాడిపర్తిలో ఉన్న 1 నెలను. ఒకసారి జగన్నాథం అన్న ప్రకాశ్రావు అనే అతను ఆ ఊరొచ్చి సరదాగా తమ్ముడితో పాటు తాడిపర్తి వచ్చాడు. ఆయన కూడా డాక్టరు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అంతా పేకాడుకుంటుంటే ప్రకాశం గారు మంచం మీద పడుకుని పుస్తకం చదువుకుంటున్నా నా దగ్గరకు వచ్చాడు. ఆయన 35 ఏళ్లు పైబడిన మనిషి. అక్కడక్కడ జుట్టు కూడా నెరుస్తోంది. మీరు ఒక్కరూ ఒంటరిగా ఉన్నారేం? మీకు పేకాట రాదా అన్నాడు లోపలికి వస్తూ. నేను చప్పున లేచి కూర్చుంటూ రండి కూర్చోండి అని అతను కూడా ఆసీనుడయ్యాక, రావడానికి ఏముందండి, నేను అన్నీ చేయగలను. పేకాట ఆడగలను, సిగరెట్టు కాల్చగలను, త్రాగగలను, ఒక స్త్రీతో గడపగలను. కానీ వీటిలో ఏ ఒక్కటి చేయలేదు ఇంతవరకు అన్నాను. నా మాటలు విని అతను గట్టిగా నవ్వసాగాడు. వెరీ నైస్, వెరీ నైస్ అంటూ. తర్వాత కాసేపు నా ఊరు, కుటుంబం మొదలైన వివరాలన్నీ తెలుసుకున్నాక, హౌస్ సర్జెన్సీ అయిపోయాక ఏం చేస్తారో అని అడిగాడు. చదువుతానండి. నాకు విసుగు పుట్టేంత వరకు చదువుతాను. నాకు ఇప్పుడిప్పుడే ఆపాలని లేదు. తర్వాత ఆ చదువు కూడా పూర్తయ్యాక ఏం చేస్తారు? ఎంతవరకు ఫలిస్తుందో, ఎంతవరకు కృతకృత్యున్నవుతానో చెప్పలేను కానీ ఎన్నో బంగారు కలలున్నాయి. మాది పల్లెటూరు. అక్కడ సరి అయిన వైద్య సౌకర్యం లేదు. చుట్టుపక్కల 10 గ్రామాలకు ఆసుపత్రి లేదు. ఏమాత్రం అవసరం వచ్చినా 30 మైళ్ళ దూరంలో ఉన్న బస్తీకి పరిగెత్తుకుపోవాలి. లేకపోతే అక్కడ ఉండే మిడిమిడి జ్ఞానం వైద్యులతోనే సరిపెట్టుకోవాలి. అందుకని మా ఊళ్ళో ఒక పెద్ద నర్సింగ్ హోమ్ నిర్మించి అక్కడ రకరకాల సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ రోగులతోనే, ఆ రోగుల మధ్యనే వాళ్ళకి సేవ చేస్తూ, ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ జీవితం వెళ్ళబుచ్చాలని ఉంది. మీ ఆశయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంతకీ ప్రైవేట్ ప్రాక్టీస్ పెడతానంటారు. నేను 10 ఏళ్ల బట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అందులో ఉన్న సాధక బాధకాలు చెబుతానుండండి అంటూ ఇహ ఆయన చెప్పుకొచ్చాడు. ఇదివరకైతే ఆర్ఎంపీ డాక్టర్లైనా ప్రజలందరూ వారి దగ్గరకు పరిగెత్తుకుపోయేవారట. వాళ్ళు మందులిచ్చినా కత్తిపుచ్చుకున్నా ఇదేమిటని అడిగేవారు కాదట. అది డాక్టర్ల స్వర్ణయుగమట. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ప్రజలు తెలివి మీరిపోయారు. డిగ్రీని చూసి కానీ ఎవరి దగ్గరకు పోవటం లేదు. అందులో క్యాస్ట్ ఫీలింగ్లు. ఇహ పేషెంట్లు వచ్చిన దగ్గర నుంచి రకరకాల ప్రశ్నలతో డాక్టర్ల ఓర్పును పరీక్షిస్తారు. చెప్పిందే చెబుతారు, అడిగిందే అడుగుతారు. కొంతమందికి ఇంజెక్షన్ కావాలి. తలనొప్పి వచ్చినా ఇంజెక్షన్ చేయాల్సిందే అంటారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అక్కడ డాక్టరు నీకు తెలుసా, నాకు తెలుసా అని దబాయిస్తాడు. ప్రైవేట్ ప్రాక్టీషనర్ అలా కాదు. ఇంజెక్షన్ చేయాలని పేషెంట్ అడిగితే అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి AB కాంప్లెక్సో B12 చేయాలి. లేకపోతే ఈ డాక్టర్ చేతకాని వాడని ఇంకోటి దగ్గరకు పరిగెత్తుకుపోతారు. అర్ధరాత్రి పూట వచ్చి లేపినా లేవాలి. పగలంతా చచ్చి చెడి పనిచేసి అలసిపోయి లేవకపోతే ఆ డాక్టర్ హృదయం లేనివాడని, పాషాణుడని పేరు పెడతారు. అతను మనిషేనని, అతనికి మూడ్స్ ఉంటాయని, అతనికి విశ్రాంతి అవసరమని వాళ్ళు గుర్తించరు. వాళ్ళకి పద్యం భోజనం చెప్పాలి. ఆవకాయ తినకూడదు, వంకాయ కూర తినకూడదు అని వాళ్ళకిట్లా ఎన్ని నిషిద్ధాలు చెబితే అతనంత మంచి డాక్టర్.
పర్వాలేదు పోవయ్యా, నీకే జబ్బు లేదు, అన్నీ వేసుకు తిను అని అంటే ఆ డాక్టర్కి ఏమీ తెలియదనుకుంటారు. డాక్టర్ ఎంతసేపు నవ్వుతూ మాట్లాడాలి, పేషెంట్లు ఎంత సోది చెబుతున్నా ఓపిగ్గా వినాలి. లేకపోతే డాక్టర్ గారు చిరాకు మనిషి అని పేరు పడుతుంది. ఎవరిని గట్టిగా డబ్బు అడగకూడదు. అడిగితేనే కోపం వస్తుంది, అడగకపోతే ఇవ్వరు. అడిగితే కోపం. పైగా జబ్బు తగ్గిపోగానే మళ్ళీ పత్తా ఉండరు. మళ్ళీ ఏదైనా జబ్బు చేస్తేనే పునర్దర్శనం. కొంతమంది ఉంటారు, డాక్టర్ వారం రోజులు ఇంజెక్షన్ చేయించుకోవాలని చెబితే 2 రోజులు చేయించుకుని కాస్త నెమ్మదించి డాక్టర్ డబ్బు లాగటానికని అనవసరంగా ఎక్కువ ఇంజెక్షన్ చేస్తాడని అనుకుని రావటం మానేస్తారు. ఇహ కొంతమంది ఉంటారు, వీళ్ళు డాక్టర్లతో బలవంతంగా పరిచయం పెంచుకుని పని ఉన్నా లేకపోయినా తరచూ వచ్చి బాతాఖానీ చేస్తూ ఆ పని ఈ పని చేసి పెడుతూ మొహమాటంలో పెట్టేసి ఉచితంగా వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అతనికి, అతని భార్యకు, పిల్లలకు, చుట్టుపక్కలకు అందరికీ ఫ్రీ. వీళ్ళ బాధపడలేక డాక్టర్ వాళ్లకు సమస్తం ప్రిస్క్రిప్షన్ రాసిచ్చేసి తన చేతిది పడకుండా చూసుకుని జాగ్రత్త పడుతుంటాడు. కొందరు గడుసు డాక్టర్లు తమ డిస్పెన్సరీకి కావలసిన ఖరీదైన మందులు వాళ్ళకి రాసిచ్చి తెప్పించుకుని అవి తాము ఉంచుకుని తమ దగ్గర ఉండే మందులు వాళ్ళకి సరఫరా చేస్తూ ఉంటారు. డాక్టర్ రాసిచ్చింది తీసుకురావటం అయితే చేశారు కానీ ఏమిస్తున్నాడో ఏమి చేస్తున్నాడో పేషెంట్కు తెలియదు కదా. అసలు నర్సింగ్ హోమ్లో చాలా వరకు ఇంతే జరుగుతూ ఉంటుందిట. 10 మందికి పనికి వచ్చే మందులు ఒకడికి రాసి పారేయటం, అది ఒకడికి వాడినంత వాడి మిగతా వాళ్ళకు కూడా సర్దడం. లేకపోతే సౌమ్యంగా ఇంత ఇమ్మని అడిగితే పేషెంటు గుండెలు బాదుకుంటాడు కదా. ఇలా కర్ణపేయంగా వివరించాడాయన. అన్నీ విని ఊకొట్టి ఊరుకున్నాను. నా ఓర్పు గురించి నాకు నమ్మకం ఉంది, నా నిజాయితీ గురించి నాకు విశ్వాసం ఉంది. భవిష్యత్తు మీద నాకు ఆశే గాని బెంగలేదు. చెదరని ఆత్మవిశ్వాసం నాలో భద్రపరచబడి ఉన్నదంటే ఇతరులు అహంభావిని అనుకుంటారు గాని ఉన్నమాట నిజం. ఆ తర్వాత వారం రోజులు తిరక్కముందే దుర్వార్త తెలిసింది. దయానందరాజు గారికి సస్పెన్షన్ ఆర్డర్లు వచ్చాయట. వెంటనే ఆయన రిజైన్ చేసి ఊరు నుంచి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడట. ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ అయిపోగానే ఓ బెడద తీరిపోయినట్లు అనిపించింది. తర్వాత పీడియాట్రిక్స్లో వేశారు. అంటే జనరల్ పోస్టింగ్స్ అయిపోయి స్పెషల్ పోస్టింగ్లోకి వచ్చాను. మొదటి 10 రోజులు ఓపీ, తర్వాత వార్డు. ఓపీలో ఎంత గోలగా ఉండేదని పిల్లల్నెత్తుకుని రావాలని తల్లులు వరుసలో నిలబడటం, ఆ వరుస తప్పించుకుని ముందుకు రావాలని ఎవరి మటుకు వారు ఆత్రంగా తోసుకోవటం, దెబ్బలాటలు, కీచులాటలు, అరుపులు, కేకలు, పిల్లల ఏడుపులు. అక్కడ పరిస్థితి చూస్తే ఓ చేపల మార్కెట్ లాగానో సంతలాగానో ఉంటుంది తప్ప హాస్పిటల్ వాతావరణం కనిపించదు. ఇహ ఇంజెక్షన్ల దగ్గర ఆ బీభత్సం వర్ణించడానికి వీలు లేదు. బ్రతిమాలడం, దెబ్బలాడటం, నాకు ముందంటే నాకు ముందని తోసుకురావటం. ఒక్కోసారి భయమేసేది. ఆ 10 రోజుల ఓపి ఎన్నో రోజులు చేసిన ప్రయాసను కలిగించింది. వార్డులో నేను, నారాయణ అనే ఇంకో అతను, రాజేశ్వరి అనే లేడీ హౌస్ సర్జన్ పనిచేసేవాళ్ళం. ఆడవాళ్ళు సహజంగా కఠినంగా ఉంటారని నాలో ఏర్పడిన అభిప్రాయం ఆమెను చూస్తే తిరిగి తిరిగి స్ఫురిస్తూ ఉండేది. ఆమె ఒక్కనాడు ఏ పేషెంట్తోనైనా దయగా కానీ ఆదరంగా కానీ మాట్లాడగా చూడలేదు. ఎప్పుడు విసుగ్గానో వెటకారంగానో వాళ్ళతో మాట్లాడుతుండేది. వాళ్ళు అడిగిన దానికి విదిలించుకుని జవాబు చెప్పకుండా వెళ్ళిపోవడమే కానీ ఆగి వివరంగా సమాధానం ఇవ్వటం ఒక్కనాడు నా కంటపడలేదు. ఒకసారి ఒక స్త్రీ పిల్లనెత్తుకుని రాజేశ్వరికి కొంచెం దగ్గరగా వచ్చి ఏదో చెబుతున్నది. కాస్త దూరంగా ఉండి చెప్పు తల్లి, లేకపోతే నీ రోగాలు నాకు కూడా అంటుకుంటాయి అని విసుక్కుంది. ఆ స్త్రీ గాయపడి నాకేం రోగాలు లేవమ్మగారు అన్నది ఎర్రబడిన ముఖంతో. లేవు, లేకపోతే ఆసుపత్రికి ఎందుకు వచ్చావు? అలా మాట్లాడేది. ఓపీలో అయితే ఎలానూ తప్పదు. వార్డులో కూడా 10 cc సిరంజ్ నిండా మందు తీసుకుని వరుసగా అందరికీ పొడుచుకుంటూ పోయేది. అలా అందరికీ ఒకే సూదితో చేస్తే ఒకరి జబ్బు ఒకరికి రాదా అమ్మగారు అని ఒక స్త్రీ అడిగితే, అధికం మాట్లాడుకు, నువ్వేమైనా చదువుకున్నావా పెట్టావా? ఈ సంగతులు నాకు తెలుసా నీకు తెలుసా అని గద్దించేది. పగటిపూట చీఫ్ రౌండ్స్ అవి అయిపోయేసరికి 2 గంటలు దాటిపోయేది. అందుకని సాయంత్రం వేళ అందరం విధిగా వచ్చి ఇంజెక్షన్లు చేయవలసి వచ్చేది. ఒక్కోసారి మా ఇల్లు చాలా దూరం, రిక్షాకు డబ్బులు ఖర్చు పెట్టి దేవుడా అని రావాలి. మీరు క్వార్టర్స్లోనే ఉంటున్నారు కదూ డాక్టర్, ఇవాళకి మీరిచ్చేయకూడదు డాక్టర్ అని తీయగా మాట్లాడి తప్పించుకునేది. వచ్చినప్పుడైనా తనకు కేటాయించబడిన పేషెంట్లందరికీ ఇంజెక్షన్లు చేసేది కాదు. బద్ధకం వల్లనో మర్చిపోయో కొందరికి ఇవ్వకుండా వెళ్ళిపోయి మరునాడు ఉదయం వచ్చినప్పుడు
ఆ మర్చిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఇదిగో నిన్న సూది మందు ఇవ్వలేదని పెద్ద డాక్టర్ గారితో చెబుతారేమో, జాగ్రత్త, చెప్పారంటే మీ నాలుక పీక్కుని ఎంత గింజుకున్నా మీకు ఇంజెక్షన్ చేసేది లేదు అని బెదిరించేది. ఆ ఇచ్చిన కాసేపు ఒకటే వ్యాఖ్యానాలు. అందరికీ బాగున్న వస్తువులు ఆమె కళ్ళకు చెడిపోయినట్లుగా కనిపించేవి. ఆ సిరింజి పగిలిపోయి ఉంది, ఈ సూది బ్లాక్ అయింది, ఈ స్ట్రెప్టోమైసిన్ ఎంతసేపటికి డిజాల్వ్ అవ్వదేమిటి అని ఏదో ఒకటి వ్యాఖ్య విసురుతూనే ఉండేది. ఇంగ్లీష్లో, తెలుగులో నవల ఒకటి ఎప్పుడూ చేతిలో పట్టుకుని తిరుగుతుండేది. ఎప్పుడు చేతిలో ఉంచుకుని మిగతా వాళ్ళతో బాతాఖానీ చేయటమే గాని చదవగా ఎప్పుడు చూడలేదు. పైగా నాకొచ్చే 150 రూపాయల్లో 40 రూపాయలు పెట్టి ప్రతి నెలా పుస్తకాలు కొంటాను. పుస్తకాలు కొనందే ఉండలేను. పుస్తకాలు నా ప్రాణం అని అంటూ ఉండేది. ఆమె చాలామందిని మీ దగ్గర ఏమైనా పుస్తకాలున్నాయా, ఉంటే నాకు తెచ్చి ఇవ్వకూడదు అని అడుగుతుండగా విన్నాను. డాక్టర్, మీరెప్పుడు పుస్తకాలు చదివినట్లు కనబడరే, మీకేమీ బుక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా అని అడిగింది నన్నోసారి. నేను నవ్వి అట్టే ఇంట్రెస్ట్ లేదు అన్నాను. ఇహ నారాయణ ఎప్పుడు పరాకుగా చిరాకుగా ఉండేవాడు. ఎంత చిన్న విషయమైనా సరే అతను ఒక్క నిమిషం ఆలోచించి గానీ బయటకు చెప్పలేడు. మహా మతిమరుపు మనిషి. ఎప్పుడూ ఆలోచిస్తున్నట్టు బద్ధకంగా కనిపించేవాడు. ఎవరైనా ఏదన్నా అడిగితే ఊ అని కాసేపు తడుముకొని జవాబిచ్చేవాడు. మొదటి 2 రోజులు అక్కడ పని చూసి బెదిరిపోయి, బాబోయ్ నేనిక్కడ పని చేయలేను, మరే వార్డుకైనా మార్పించుకుంటాను అని ఎవరితోనో అన్నాడట. ఆ వార్త ఎలా చేరిందో గాని పీడియాట్రిక్ చీఫ్ వరకు వెళ్ళింది. ఆయన అతన్ని పిలిచి, ఈ వార్డంటే నీకు ఇష్టం లేదన్నావుట, ముందే నువ్వు చెప్పినట్లయితే ఇంకో హౌస్ సర్జన్ ఇక్కడికి వచ్చే ఏర్పాటు నేను చేసుకుంటాను. నాకు బాగా పనిచేసే వాళ్ళు కావాలి గాని విసుగు మనుషులు అక్కర్లేదు అని చెప్పేశాడు. అతను బాధపడి, లేదు సార్, నేను ఇక్కడే పని చేస్తాను అన్నాడుట. తర్వాత నాతో, చీఫ్ అలా అన్నాక ఇంక వెళ్ళిపోతే బాగుండదు, ఇంకెంత 20 రోజులు, మీరు కాస్త సాయం పట్టారంటే నెట్టివేస్తాను అన్నాడు నాతో. అతని హృదయం కల్లాకపటం లేనిది. తన సోమరితనం మీద తనే చమత్కారాలు విసురుకుంటూ ఉండేవాడు. చీటికి మాటికి నేను అసలే విసుగు మనిషిని అంటూ ఉండేవాడు. నేను కూడా ఎప్పుడన్నా ప్రసక్తి వచ్చినప్పుడు మీరు అసలే విసుగు మనుషులు అనేవాణ్ణి సరదాగా. మొత్తానికి 2 బద్దకస్తుల మధ్య పడి నలిగి అల్లాడిపోయాను. పని పని, ఎప్పుడు చూసినా పని. ఇక్కడి రోగుల పిల్లలు, రోజుల పిల్లలు, నెలల పిల్లలు, కొద్దిగా ఎదిగిన పిల్లలు, వాళ్ళ రోగాలు మెనింజైటిస్లు, లివర్ జబ్బులు, జ్వరాలు, నిమోనియాలు, డయేరియాలు, చంటిపిడ్డ గుణాలు, తిండి చాలకపోవటం వల్ల వచ్చే క్వాథియార్కర్ జబ్బులు, రికెట్స్, ఎన్నో. చంటిపిల్లలు ఈగల్లా చనిపోతుండేవాళ్ళు. ఈవేళ నవ్వుతూ కనిపించిన పాప రేపు ఉయ్యాలలో కనిపించేది కాదు. డయేరియా అశుభ్రతతో, దురలవాటులతో పోర్లాడే ప్రజల అనాగరికతకు చిహ్నం డయేరియా. రోజుకు 5-6 కన్నా సెలైన్ ఎక్కించేవాణ్ణి. పిల్లలకు వెయిన్ దొరకటం చాలా కష్టం. కాలి దగ్గర చర్మం కొద్దిగా కోసి రక్తనాళాన్ని పట్టుకుని అది కాస్త కత్తిరించి అందులో పాలిథిన్ ట్యూబు పోనిచ్చి దాని ద్వారా సెలైన్ ఎక్కించాలి. ఓపెన్ మెథడ్. మెడికల్ వార్డులో పనిచేసినప్పుడు అలవాటుంది కాబట్టి సునాయాసంగా చేయగలిగేవాణ్ణి. ఓసారి 2 ఏళ్ల పిల్లవాడికి లివర్ బయాప్సీ చేశాను. ఒక రకమైన పనిముట్టు ద్వారా లివర్లోంచి చిన్న ముక్క తీసి పరీక్షగా పంపించాను. ఆ మధ్యాహ్నం వార్డుకు పని చూసుకుందామని వచ్చేసరికి ఆ పిల్లవాడు ఇంచుమించు కోమాలో ఉన్నాడు. లివర్ బయాప్సీ చేయటం వల్ల లివర్ ఒక్కోసారి దెబ్బతిని కోమా వస్తుందని తెలుసు కానీ అది నాకే ఎదురవుతుందనుకోలేదు. పిల్లాడి పరిస్థితి ప్రమాదంగానే కనిపించింది. వార్డులో ఎవరూ లేరు. కార్డినోస్ ఇద్దామని వెతికితే ఎక్కడా కనబడలేదు. కుర్రవాడు కళ్ళు తేలేసి మత్తుగా పడి ఉన్నాడు. తల్లి నా చేతులు పట్టుకుని ఒకటే ఏడుస్తోంది. తండ్రి కిటికీలోంచి చూస్తూ బయట కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న వాడల్లా లోపలికి వచ్చి నా వంక దీనంగా చూస్తూ నిలబడ్డాడు. నాకు చాలా భయం పుట్టింది. ఈ కుర్రాడికి ఏదైనా అయితే దానికి బాధ్యత నాదే అనిపించింది. ఓ కాగితం మీద డెకడ్రాస్ ఇంజెక్షన్ రాసిచ్చి బజారు వెళ్ళి త్వరగా పట్రమ్మన్నాను. ఈ లోపుగా సిస్టర్ సహాయంతో కడుపులోకి రబ్బర్ గొట్టం ద్వారా గ్లూకోజ్ ఎక్కే ఏర్పాటు చేశాను. ఓ అరగంట కుర్రాడి తండ్రి మందు తీసుకొచ్చాడు. వెంటనే మొదటి డోసు ఇచ్చేశాను. తర్వాత ప్రతి 3 గంటలకు ఓసారి చొప్పున ఇచ్చాను. సాయంత్రం అయ్యేసరికి పిల్లవాడి పరిస్థితి కొంచెం బాగుంది. అంతవరకు డ్యూటీ డాక్టర్కు కబురు చేయకుండా ఒక్కన్నే తిప్పలు పడుతున్నాను. సాయంత్రం పీడియాట్రిక్ అసిస్టెంట్ వచ్చినప్పుడు కేసు చూపించాను. పరీక్ష చేశాక బ్రతకడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి వార్డులోనే గడిపాను. ఆ రాత్రే కాదు, ఏదైనా సీరియస్ కేసు ఉన్నప్పుడు రాత్రిళ్ళు వార్డులోనే గడుపుతుండేవాణ్ణి. ఎందుకంటే డ్యూటీ హౌస్ సర్జన్ అన్ని వార్డుల మెమోలు అందుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. అతనికి మెమో అంది వచ్చి తిరిగి డిఏపికి మెమో రాసి ఆయన వచ్చి చూసేసరికి 2 గంటల టైం పడుతుంది. ఇదంతా జరిగేసరికి ముహూర్తం మించిపోవచ్చు. ప్రతి గంటకు వెళ్ళి పిల్లవాడిని చూస్తూనే ఉన్నాను. చేయవలసిందంతా చేస్తూనే ఉన్నాను. అలా తెల్లవారుజాము వరకు గడిచేసరికి ఆశారేఖలు పూర్తిగా విచ్చుకున్నాయి. పిల్లవాడు జీవించాడు. పిల్లవాడి ప్రమాదావస్థ తప్పిపోయేదాకా నేను పడ్డ అవస్థ పరమాత్ముడికెరుక. 2 రోజులు గడిచాక అర్ధరాత్రి సమయంలోనే మరో చంటిబిడ్డకు కార్డినోస్ అవసరం వచ్చింది. బంతిలాంటి కుర్రాడు. చూడడానికి ముద్దు వస్తున్నాడు. నిమోనియా జ్వరం వచ్చి చావు బ్రతుకుల మధ్య వేళ్లాడుతున్నాడు. ఆక్సిజన్ వెడుతోంది. టెరామైసిన్ ఇచ్చాను. కార్డినోస్ అవసరం కూడా వచ్చింది. పిల్లాడి దగ్గర తల్లి ఒక్కతే ఉంది. తండ్రి గ్రామాంతరం వెళ్ళాడుట. ఈ లోపల ముంచుకు వచ్చేసరికి హాస్పిటల్లో చేర్పించింది. బజారుకి ఎవరిని పంపించడానికి ఉపాయం తోచక ఆలోచిస్తుంటే కాసేపటికి మొన్న లివర్ ఫెయిల్యూర్ పిల్లాడికి ఇచ్చిన దాంట్లో ఇంకా కొద్దిగా కార్డినోస్ మిగిలి ఉన్నట్లు గుర్తుకొచ్చింది. ఆ బెడ్ దగ్గరకు వెళ్ళేసరికి తల్లి కింద చాప మీద పడుకొని నిద్రపోతోంది. ఆమెకు నిద్రాభంగం కలుగజేయటం ఇష్టం లేక మర్నాడు చెప్పవచ్చును అనుకొని పక్కనున్న చిన్న బీరువా తీసి అందులో ఆమె పెట్టుకున్న డెకడ్రాన్ వయల్ తీసుకువెళ్ళిపోయాను. ఎంత ప్రయత్నం చేస్తేనేం నిమోనియా పిల్లాడు బ్రతకలేదు. తల్లిని చూస్తే ఆశ్చర్యమేసింది. ఆమె మనసులో ఎలాంటి దావాగ్ని జ్వాలలు జలరేగుతున్నాయో గాని కంటతడి పెట్టడం గాని తన దుఃఖాన్ని బయటకు వ్యక్తం చేయటం గాని ఏమీ చేయలేదు. నేను టేబుల్ దగ్గరకు వచ్చి డెత్ సర్టిఫికేట్ రాస్తున్నప్పుడు ఎదురుగా బల్ల మీద చనిపోయిన పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్నది. సర్టిఫై చేశాక ఆమె వెళ్ళవచ్చునని సూచిస్తూ మీకెంతమంది పిల్లలు అని అడిగాను. ఒక్కడే అని సమాధానం చెప్పి లేచి ప్రశాంతంగా బయటకు వెళ్ళిపోయింది. బహుశా తన కొడుక్కి వచ్చిన జబ్బును చూసి ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవించదని ఆమెకు స్ఫురించి ఉండాలి. అందుకే రాత్రంతా మేం చేస్తున్న భగీరథ ప్రయత్నమంతా ఏమీ పట్టనట్లు తిలకిస్తూ నిల్చుంది. ఈ సంఘటనకు చలించిపోయి బల్ల మీద 2 చేతులు వాంచి వాటిలో తలవాల్చి కూర్చున్నాను. ఎప్పుడు తెల్లారిపోయిందో కూడా తెలియలేదు. బాబుగారు అన్న పిలుపు వినిపించి తలెత్తి చూశాను. లివర్ ఫెయిల్యూర్ పిల్లాడి తల్లి. నేను తన వంక చూడగానే కృత్రిమంగా నవ్వడానికి ప్రయత్నిస్తూ రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి ఇంజెక్షన్ మందు తీసుకెళ్లారటగా బాబుగారు అంది. ఆమె మాటల్లో ధ్వనించిన భావం చూసి అసలే చికాకుగా ఉన్న నాకు కోపం వచ్చింది. ఆమె కొద్దిగా భయపడినట్లు అబ్బే ఏం లేదు, ప్రక్క వాళ్ళెవరో చెప్పారు చూశామని, ఆయన అట్లా తీసుకెళ్లరే అన్నాను నేను అంది విషయం బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు. నేను కటువుగానే నేనే తీశాను, మరో పిల్లాడికి సీరియస్గా ఉంటే అతనికి వాడదామని తీశాను. అయినా ఆ మందుని గురించి నీకంత తాపత్రయం ఎందుకు? నీ పిల్లాడికి అది ఇంక ఎందుకు పనికిరాదు, మరొకరికి ఉపయోగిస్తే నష్టమేమిటి అన్నాను. నాకు చెప్పకుండా తీయడం తప్పు కాదా బాబుగారు అంది వెంటనే తడుముకోకుండా. బోలెడు డబ్బు పోసుకొన్నది అలా చెప్పకుండా తీసుకుంటే ఎలా బాబుగారు? అయినా మేము కొనుక్కున్నది ఇంకోరి కోసం వాడటం తప్పు కాదా? వస్తువు మా దగ్గర ఉంటే ఎప్పటికైనా ఉపయోగించేది. సమస్త మనుష్యజాతి మీద ఆ క్షణంలో నాకు తీరని అసహ్యం వేసింది. కోపం అణుచుకోలేక జేబులోంచి 10 రూపాయల నోటుని తీసి ఆమె ముందు గిరవాటు వేస్తూ చెప్పకుండా తీసుకోవటం నాది బుద్ధి తక్కువే అయింది. ఇదిగో నీ డబ్బు, తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని అరిచాను. ఆమె నేల మీద నుంచి ఆ నోటు వంగి తీసుకుని డబ్బు ఎందుకులేండి, మాట వరుసకు చెప్పాను గాని అని నీళ్లు నములుతోంది. తీసుకువెళ్ళు, అంతకన్నా అధికం నీతో వాదించడానికి నాకు ఓపిక లేదు. ఆమె నోటితో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్కోసారి కొన్ని హృదయ విదారకమైన సంఘటనలు జరుగుతుండేవి. ఒకసారి ఓ 2 ఏళ్ల పాప డయేరియాతో బాధపడుతుంటే ట్రీట్మెంట్ రూమ్లో బల్ల మీద పడుకోబెట్టి సెలైన్ ఎక్కిస్తున్నాం. అలా ఎక్కించేటప్పుడు తల్లి బల్ల దగ్గరే నిలబడి బిడ్డ కాలు కదలకుండా పట్టుకొని ఉండాలి. కాలు వదిలితే వెయిన్లోంచి సూది బయటకు వచ్చేసే అవకాశం ఉంది. సాధారణంగా వాళ్ళు కూర్చోవడానికి అక్కడ స్టూలు లాంటిదేమీ ఉండదు. గంటల తరబడి నిలబడే ఉండాలి. ఆ పాప తల్లి అలా నిలబడి దబ్బమని కింద పడిపోయింది. సిస్టర్ నా దగ్గరకు కంగారుగా పరిగెత్తుకు వచ్చింది. నేను వెళ్ళి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి కాస్త ఉపచారం చేసేసరికి నెమ్మదిగా కళ్ళు విప్పి చూసింది. ఏమమ్మా, ఎందుకు పడిపోయావు? కళ్ళు తిరిగాయా? అవునన్నట్లు తల ఊపింది. ఏమీ తినలేదా? లేదన్నట్లు సౌంజ్ఞ చేసింది. ఎందుకని?
అప్పుడు చెప్పింది. ఆమె పెనిమిటి 4 గంటలకు వచ్చినప్పుడు కాసేపు ఉండి తర్వాత ఆమెకు హోటల్ నుంచి భోజనం పట్టుకువస్తానని వెళ్ళిపోయాడట. గేటు పాస్ ఒకటే ఉంటుంది. అది కాస్త తల్లి దగ్గర ఉంది. 6 గంటలు దాటితే ఇహ లోపలికి ఎవరిని రానేరు. బహుశా ఆమె భర్తను గేటు దగ్గర ఆపివేసి ఉంటారు. అందుకని తిరిగి లోపలికి రాలేకపోయాడు. ఆమె ఉదయం నుంచి భోజనం లేదుట. నీరసంతో నిల్చుని పడిపోయింది. అలాంటి సమాచారం వింటుంటే గుండె తోడేసినట్టుగా ఉంటుంది. ఆయాని పిలిచి ఆమె భర్త పేరు కనుక్కుని అతనిచ్చే క్యారియర్ను లోపలికి తీసుకురమ్మని చెప్పాను. హాస్పిటల్లో గేటు పాస్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. గేటు దగ్గర గూర్ఖా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ను, నర్సులను, మిగతా సిబ్బందిని మినహాయించి మిగతా వారిని గేట్ పాస్ చూపించిందే బయట ఆపేస్తూ ఉంటాడు. ఈ గేట్ పాస్ అనేది ఒక పేషెంట్ని వార్డులో చేర్చుకున్నప్పుడు ఆ రోగి తాలూకు మనిషికి చీఫ్ కానీ అసిస్టెంట్ కానీ సంతకం పెట్టి ఇస్తారు. అది తీసుకుని గేటు దగ్గర చూపిస్తే గూర్ఖా లోపలికి పంపిస్తాడు. సాయంత్రం 4-6 గంటల మధ్య మాత్రం విజిటర్స్ అందరినీ విడిచిపెడతాడు. గేటు కాపలావాడు చేసే పని. ఒక్కోసారి అతన్ని చూస్తే జాలేసేటట్లు చేస్తుంది. కొన్ని వందల మంది అతని చుట్టూ మూగి లోపలికి వెడతామని గడ్డం పుచ్చుకుని చేతులు పుచ్చుకుని బ్రతిమాలుతూ ఉంటారు. ఏ బంధువో ఏ స్నేహితుడో హాస్పిటల్లో చేరాడని అతన్ని చూడ్డానికి దగ్గర ఊళ్ళ నుంచి దూరపు ఊళ్ళ నుంచి జనం వస్తారు. గేటు దగ్గరే వాళ్ళకి ఆటంకం కలుగుతుంది. వీళ్ళందరి వేడుకోలులు లెక్క చేయని మనస్థైర్యం కలవాడే కావాలి కాపలావాడు. వాళ్ళని బయటకు వదిలిస్తూ అరుస్తూ గొంతు చించుకుంటూ నానా హైరాణ పడుతూ ఉంటాడు. అయితే కారులో వచ్చిన వాళ్ళని మాత్రం ఆపడు. నీట్గా డ్రెస్ చేసుకుని వచ్చిన వాళ్ళను కూడా ఆపడానికి భయపడతాడు. అయితే కాపలావాడిలో ఉదారత్వం లేకపోలేదు. అటూ ఇటూ చూసి మరీ అర్జెంట్ పని ఉన్నవాళ్ళు అతని చేతిలో 25 పైసలు పడేస్తే గప్చిప్గా లోపలికి విడిచిపెడతాడు. ఈ విధంగా అతని పై సంపాదన ప్రతిరోజు బాగానే ఉంటుంది. హాస్పిటల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి పడే అవస్థ అప్పుడే తీరలేదు. అతనికి కావలసిన రోగి ఆచూకీ తెలుసుకోవడానికి అతని తాతలు దిగి రావాలి. ఫలానా వాడు కడుపు నొప్పితోనో పక్షవాతంతోనో వచ్చాడు, అతన్ని ఏ వార్డులో ఉంచారు అని తెల్లబట్టలు వేసుకుని హాస్పిటల్కి సంబంధించిన వాడిలా కనిపించిన ప్రతివాణ్ణి భయపడుతూ అడుగుతారు. అంతా అతని వంక పట్టించుకోనట్లు చూసి వెళ్ళిపోయేవారే కానీ సరైన సమాధానం ఎవరూ ఇవ్వరు. ఇహ ఓపీకి పేషెంట్లు పడే పాటలు చూడాలి. క్యూలో నిలబడి చూపించుకోవటంతో ఆరంభమవుతుంది. తను ఇబ్బంది పడక డాక్టర్లను ఇబ్బంది పెట్టక వెళ్ళిపోయిన వాడి పని హాయిగానే ఉంటుంది. కొందరి జబ్బు సరిగా అంతుపట్టదు. నీవు ఇక్కడ కాదు, నీ తలనొప్పికి కారణం ఈఎన్టీ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూపించుకో అని అక్కడికి పంపేస్తారు. తీరా అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ రోజు ఓపీ టైం అయిపోతుంది. మరునాడు వెళ్ళి క్యూలో నిలబడి అక్కడ చూపించుకుంటే అంతా తనిఖీ చేసి ఎక్స్రే తీయించుకురమ్మంటారు. ఎక్స్రే డిపార్ట్మెంట్ దగ్గర పడిగాపులు కాసి అతను ఫోటో తీయించుకుని మరునాడు మళ్ళీ ఈఎన్టీ ఓపీకి వెళ్తాడు. అక్కడ ఎక్స్రే అది చూసి ఇందులో ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, కంటి డిపార్ట్మెంట్కి వెళ్ళి చూపించుకో అని అక్కడికి పంపిస్తారు. అక్కడ ఆ రోజుకు టైం అయిపోతుంది. మరునాడు వెడితే అక్షరాలు అవి చదివించి కంట్లో మందు వేసి లైట్ పెట్టి చూసి 3 రోజులు పోయాక మళ్ళీ పరీక్ష చేయాలి రమ్మంటారు. 3 రోజులైనాక వెడితే మళ్ళీ తనిఖీ చూసి ఏమీ లేదని మొదట పంపించిన డిపార్ట్మెంట్కే తిరిగి పంపిస్తారు. ఇలా అందరికీ జరుగుతుందని కాదు, చాలామందికి ఈ మధ్యలోనే ఎక్కడో రోగం పట్టుబడి చికిత్స పొంది హాయిగా ఇళ్లకు వెళ్ళి రావచ్చు. కొందరు దురదృష్టవంతులు మాత్రం ఈ తిప్పలు పడుతూ ఉంటారు. ఇన్ని లోపాలతో ఒడిదుడుకులతో నిండి ఉన్న నష్టపడిన వారి కంటే లాభం పొందేవారే ఎక్కువ. మొదట్లో ఇబ్బందులకు గురి అయిన ఓ రోగికి చికిత్సా విధానం జనరల్ ఆసుపత్రులలో ఉన్నట్లు బయట ఎక్కడా ఉండదు. రోగ నిర్ణయం అక్కడ జరిగినంత పకడ్బందీగా బయట జరగదు. రోగికి విశ్రాంతి, వేళకి మందు, అవసరానికి తగినట్లు వాడుకోవడానికి రకరకాల ఎక్విప్మెంటు, తూచా తప్పకుండా నడిచే స్టెరిలైజేషన్ పద్ధతులు బయటెక్కడా సాధ్యం కావు. అంతా అంటారు గవర్నమెంట్ ఆసుపత్రులు నరకానికి దారులని. అక్కడక్కడ నరకమని అనిపిస్తే అనిపించవచ్చుగాక, సర్వీస్ టు హ్యుమానిటీ కూడా అక్కడే కనబడుతుంది. పొరపాట్లు చేయటం మానవ సహజం. నేను తప్పులు చేసిన సందర్భాలు లేకపోలేదు. ఒక రాత్రి ఎన్కెఫలైటిస్ కేసు ఒకటి సీరియస్గా ఉంటే వార్డులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రోజు ఒంట్లో ఏం బాగుండలేదు. కొద్దిగా జ్వరము, తలనొప్పిగా కూడా ఉంది. కేసుకు 2-3 సార్లు అటెండ్ అయి వచ్చి బల్ల మీద తల అంచి కుర్చీలో కూర్చున్నాను. స్టాఫ్ సిస్టర్ పక్క గదిలో కూర్చునే నిద్రపోతున్నారు. నాకు ఎంతో మగతగా ఉండి కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేసింది. బహుశా అంత మంచి నిద్ర వార్డులో కూర్చుని ఎప్పుడూ పోయి ఉండను.
బాబూ బాబూ అని ఎవరో పిలుస్తుంటే మెలకువ వచ్చింది. అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూసేసరికి ఆ మసక వెలుతురులో ఓ స్త్రీమూర్తి గోచరించింది. మా పిల్లకు ఎక్కువగా ఉంది బాబుగారు, దీనంగా అర్థించిందామె. నా శరీరం పూర్తిగా విశ్రాంతి కోరుతోంది. లేచి పని చేయడానికి ఇష్టపడటం లేదు. అయినా ఎలాగో లేచి నిల్చుని పద అని ఆమె వెంట బయలుదేరాను. అది రాజేశ్వరి చూస్తున్న జాండీస్ కేసు. ఆ నిద్రమత్తులో ఏం చూశానో, ఏమి పరీక్ష చేశానో నాకు తెలియదు గాని సీరియస్గా ఉన్నట్టు నాకేం కనిపించలేదు. ఏం పర్వాలేదులేమ్మా, బాగానే ఉంది అని అక్కడి నుంచి వచ్చేసి కుర్చీలో కూలబడ్డాను. ఆ స్త్రీ నా వెంటనే వచ్చింది. సరిగ్గా చూడండి డాక్టర్ గారు, నాకు చాలా భయంగా ఉందండి అని అక్కడి నుంచి కదలకుండా ప్రాధేయపడటం మొదలుపెట్టింది. నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. జ్వర తీవ్రత కూడా ఎక్కువగానే ఉన్నట్లుంది. మరేం కొంపమునగదులే, వెళ్ళవమ్మా అని కసిరాను. ఆమె నా వంక ఒక నిమిషం అనిమిషంగా చూసి, కొంప మునిగితే మాత్రం చేసేదేముంది అని పమిటి చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను అదిరిపడి ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయాను. విసుగుదలతో అన్న ఆ మాటకు అంత పెడర్థం తీసుకుందనుకోలేదు. నాలో రేగిన అహంభావం ఆత్మ పరిశీలనకు అవకాశం ఇవ్వలేదు. మూర్ఖురాలు అనుకుంటూ తిరిగి మత్తులో పడిపోయాను. తెల్లవారాక ఆ కేసును గురించి మర్చిపోయి క్వార్టర్స్కి వెళ్ళిపోయాను. ఆ పూట హాస్పిటల్కి రావడం మానేసి సెలవు పెట్టేద్దామా అనిపించింది. కానీ హౌస్ సర్జెన్సీ మొదలైనప్పటి నుంచి ఒక్కనాడు కూడా సెలవు పెట్టలేదు. అదీగాక స్నానం చేసి వేడివేడి కాఫీ త్రాగాక వంట్లో బాగానే ఉన్నట్లు అనిపించింది. మామూలుగా 8 గంటలకు బట్టలేసుకుని వార్డుకి వెళ్ళిపోయాను. అప్పుడు గుర్తు వచ్చింది జాండీస్ కేసు విషయం. గబగబా ఆ బెడ్ దగ్గరకు వెళ్ళి చూశాను. ప్రక్క ఖాళీగా ఉంది. గుండె ఎవరో చిదిపినట్లయింది. పీడకల వెక్కిరించినట్లయింది. ఈ బెడ్ మీద పాప ఏమైపోయింది అని అడిగాను పక్కనున్న వారిని వణికే గొంతుతో. 7 గంటలకు చనిపోయిందండి, వెంటనే తీసుకెళ్ళిపోయినారు. జవాబు ముందుగానే ఊహించగలిగాను. కళ్ళ ముందు చీకటి తెరలు రెపరెపలాడుతున్నాయి. రాత్రి నేను అశ్రద్ధ చేయక బుద్ధి కుశలత ఉపయోగించి ఆ పాపని చూస్తే బ్రతికి ఉండేదా? అసలు రాత్రి వార్డుకి నేను రానవసరం లేదు. నా ఆసక్తి కొద్దీ వచ్చాను. నేను రాకపోతే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు కదా. డ్యూటీ హౌస్ సర్జన్కు కబురు చేసేవారు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడేవారు. ఇలా ఎన్నో ఊహలు చెలరేగాయి. నా ఊహలకు నాకే అసహ్యం వేసింది. ఈ విశాల విశ్వంలో నేనెంత అల్పజీవినో అప్పుడు బోధపడినట్టయింది. నా పశ్చాత్తాపానికి అవధులు లేవు. పిల్లల వార్డులో పనిచేస్తున్నప్పుడే మరో చిత్రమైన సంఘటన జరిగింది. నారాయణ అతని గదికి రమ్మని ఎప్పుడూ బలవంతం చేసేవాడు. అతను ఆ క్వార్టర్స్లో ఉండటం లేదు, బయట ఎక్కడో ఉండేవాడు. ఒకరోజు ఉదయం ఈ వేళ సాయంత్రం గదికి వస్తాను అని చెప్పాను. అతను నవ్వి తన గది ఎక్కడుందో గుర్తులు చెప్పి, తప్పకుండా రండి, సాయంత్రం 6 గంటలకు మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. అయితే నా రూమ్ కనుక్కోవడం చాలా కష్టమండోయ్. ఆ సందులన్నీ చాలా గజిబిజిగా ఉంటాయి. ఏమాత్రం దారి తప్పినా లొకాలిటీ మారి డేంజరస్లో పడతారు అన్నాడు. పర్వాలేదులేండి, గుర్తులు చెప్పారుగా, కనుక్కుంటాను అన్నాను ధీమాగా. ఆ సాయంత్రం వార్డులోకి వెళ్ళేసరికి మామూలు కంటే కొంచెం ఎక్కువ పని తగిలింది. హాస్పిటల్ గేటు దాటి బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. అప్పుడు హడావిడిగా నారాయణ గదికి నడుస్తూ బయలుదేరాను. ఎందుకో రిక్షా ఎక్కాలనిపించలేదు. అతను చెప్పిన 3 లైట్ల జంక్షన్ దాటి కొంచెం దూరం పోయాక ఎటు పోవాలో తేల్చుకోలేకపోయాను. అతను చెబుతున్నప్పుడు అర్థమైనట్టే అనిపించింది కానీ ఆ వంకర దారులు అవి చూస్తే ఏమీ బోధపడటం లేదు. ఆ వాడకట్టు నాకు మరీ క్రొత్త, ఎప్పుడూ అటుకేసి పోలేదు. ఆలోచిస్తూ ఓ సందుగుండా నడుస్తున్నాను. వీధి దీపాలున్న చోట మినహాయించి బాగా చీకటిగా ఉంది ఆ సందు. ఓ పెంకుటింటి ముందుకు వచ్చి ఆగాను. ప్రక్కన 3 అంతస్తుల మేడ. అది చూస్తే అతను చెప్పిన ఇల్లులాగే అనిపించింది. ఇంటి గుమ్మంలో ఓ స్త్రీ నిలబడి ఉంది. చీకటిగా ఉండబట్టి ఆమె ముఖం సరిగ్గా కనబడటం లేదు. 1-2 నిమిషాలు అలాగే తటపటాయిస్తూ నిలబడ్డాను. నేనట్లా సంకోచిస్తూ ఎదురుగా నిలబడటం చూస్తే ఆమె ఏమైనా అనుకోవచ్చునని కూడా నాకు స్ఫురించలేదు. ఆమె కళ్ళు మాత్రం నా వంక పరీక్షగా చూస్తున్నట్లు కనిపించాయి. చివరకు తెగించి, ఇక్కడ నారాయణ అనే డాక్టర్ గారు ఉంటున్నారా అండి అని అడిగాను చొరవ చేసుకొని. ఉన్నారు, రండి అని లోపలికి నడిచింది. అమ్మయ్య, బ్రతికాను అని సంతోషిస్తూ ఆమె వెంట లోపలికి నడిచాను. లోపల గదిలో దీపం వెలుగుతోంది. ఏం, నారాయణ అనేవారు ఇక్కడ లేకపోతే లోపలికి రాకూడదా అంది హఠాత్తుగా వెనక్కి తిరిగి నవ్వుతూ ఆ స్త్రీ. ఆమె ధరించిన వస్త్రాల తీరు, తల్లో పువ్వులు, తాంబూలం వేసుకున్న పెదవులు, ఆమె వంటి మీద నుంచి వీస్తున్న గులాబీ సెంటు వాసన, పక్క గదిలో అగరొత్తుల పొగ, దాని తాలూకు మృదు సుగంధం, అక్కడి పందిరి మంచం,
దానిమీద మాసిన తెల్లని దుప్పటి, టేస్ట్ తెలియని మనిషి తగిలించుకున్నట్లు గోడలుకున్న పటాలు చూడగానే ఆమె ఎవరో, ఏ తరగతి స్త్రీయో వెంటనే బోధపడింది. అనుకోకుండా ఆమె వంక పరిశీలించి చూశాను. ఇదివరకు ఎప్పుడో చూసినట్లు అనిపించింది. ఎవరి పేరో చెప్పి వంక పెట్టకపోతే లోపలికి రావచ్చుగా అని అడగకూడదా అంది మళ్ళీ నవ్వుతూనే. నేను కలవరపాటును అణుచుకుంటూ, క్షమించండి, మీరు పొరబడుతున్నారు, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అన్నాను. నిజంగా నాకు చాలా భయం వేసింది. అలాంటి ఇళ్లలో ఇదివరకు ఎన్నడూ ప్రవేశించలేదు. ఆమె ఒక అడుగు ముందుకు వచ్చి నాకు దగ్గరగా నిల్చుంది. దూరం నుంచి అంత ఖాళీగా కనిపించిన ఆ స్త్రీ నాకు అంత సమీపంలోకి రాగానే సన్నగా బొమ్మలా కనిపించింది. నేనెంతో భారీగా ఎత్తుగా పెరిగిపోయినట్లు అనిపించింది. నన్ను గుర్తుపట్టలేదా డాక్టర్ గారు? ఆమె కంఠం మందంగా వినిపించి ఉలిక్కిపడి చూశాను. నా 2 ఏళ్ల కూతుర్ని చిన్నపిల్లల వార్డులో చేర్పించాను 20 రోజుల క్రిందట. వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. దాని పరిస్థితి చూస్తే పిల్ల బ్రతుకుతుందా అని ఏ కోసనా ఆశలేదు నాకు. కానీ మీరే బ్రతికించారు. పెద్ద డాక్టర్లు ఏం చేశారు? ఊరికినే వచ్చి ఓ నిమిషం చూసి ఏవేవో మందులు ఇమ్మని చెప్పి వెళ్ళిపోయేవారు. కానీ అంతా మీరే చేశారు. రాత్రింబవళ్ళు కష్టపడి ఎంతో ఆత్మీయుడిలా సపర్యలు చేశారు. మీ కృషి వల్లే పాప జీవించింది. ఆమె కంఠం ఎంతో ఆవేశంగా పలుకుతోంది. అప్పుడు గుర్తువచ్చింది, ఆమె పిల్లకు యూఆర్ఐ, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, బ్రతకదనుకున్నాం మొదట. మీరేమిటో, మీ పనేమిటో తప్ప తల ఎత్తి చూసేవారు కాదు. మీరు ఇలాంటి మాట పూర్తి చేయకుండా నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని వేలు సవరిస్తోంది. మెదలకుండా చూస్తున్నాను. రండి, మీరు నాకు చిల్లి గవ్వైనా ఇవ్వక్కర్లేదు. ఈ రాత్రంతా గడిపి తెల్లవారుజామునే వెళ్ళిపోండి. ఆమె నా చేయి పట్టి లాగినట్లయింది. అలా కాదు, చూడండి అని ఆమె చేతి నుండి నా చేయి మృదువుగా విడిపించుకున్నాను. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. డాక్టర్ మిత్రుడిని కలుసుకుందామని వచ్చి దారి తప్పి మీ ఇంటికి వచ్చాను. వేరే తలుపు ఏమీ లేదు. శ్రమ ఇచ్చాను, క్షమించండి, వస్తాను అని అక్కడి నుంచి కదలబోయాను.